హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ రివ్యూస్. ఇంకా ఊర్వశి బైక్ మీద వెళ్తూ ఉంటుంది. జిరాఫీ ఫోన్ చేస్తాడు. చెప్పరా జిరాఫీ? అక్కా, నీకో నిజం. ఏంట్రా? ఆ రోజు కార్లో మత్తుమందు పెట్టావు కదా, ఆ వ్యక్తి పేరు సూర్య అంట. ఈరోజు వాడికి బెయిలిచ్చారంట. ఇప్పుడే దాని గురించి వేరేవాళ్లు మాట్లాడుకుంటుంటే విన్నాను. మరి నాకెందుకు ఫోన్ చేసేవు? అదే అక్కా, ఒకవేళ కార్లో మత్తుమందు పెట్టింది నువ్వేనని తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదా, కొంచెం జాగ్రత్త పడతావని ఫోన్ చేశానక్కా. భలే వాడివిరా నువ్వు. అసలు తనెవరో తెలీదు, ఎక్కడుంటాడో తెలీదు. ఆ రోజు పోలీసులు మనల్ని చేస్ చేస్తుంటే మనం తప్పించుకోవడం కోసం కార్లో బాక్స్ పెట్టాం. తన టైం బాలేదు, తను దొరికాడు. మన టైం బాలేదు, మనం తప్పించుకున్నాం. కాకపోతే ఏంటంటే, మనకి ఎవరైతే బాక్స్ ఇచ్చాడో వాడి దగ్గర ఇరుక్కుపోయాంరా. ఇప్పుడు మనకు కావాల్సిందేంటంటే, ఆ బాక్స్ ఎవరైతే ఇచ్చాడో వాడికి డబ్బులిచ్చేస్తే ఆ గొడవ వదిలిపోయినట్టే. ఇంక మనం కార్లో బాక్స్ పెట్టామని, అక్కడ్నుంచి మనం తప్పించుకున్నామని ఎవరికి తెలుసు? ఎవరు చూశాడు? అసలు మనల్ని ఎవరు పట్టించుకుంటారు చెప్పు? అని ఊర్వశి అంటూ ఉంటే, అది కాదక్కా అంటాడు జిరాఫీ. రేయ్, ఆ ప్రపంచం వేరు, ఈ ప్రపంచం వేరు. ఈ రెండిటికీ సంబంధమే లేదురా. ఒకవేళ తను కార్లో ఎవరు పెట్టారని తన ఆలోచించినా కూడా మనల్ని మాత్రం పట్టుకోవడమనేది ఇంపాసిబుల్. అసలు దీని గురించి ఆలోచించడం మానేసి నువ్వు ప్రశాంతంగా ఉండు. నేను ఆఫీస్కి హ్యాపీగా వెళ్తాను, ఓకేనా అంటుంది. సరే అక్కా అంటాడు. బాయ్రా, వీడొకడు అనవసరమైన విషయాలన్నిటికీ కంగారుపడతాడు అని ఊర్వశి అనుకుంటుంది. ఇంక శశికాంత్ చైతన్యతో, హేయ్, మీ వదిన టాలెంటేంటో నాకు తెలుసురా. తను ఏదైనా అనుకుందంటే ఖచ్చితంగా చేసి తీరుతుంది. తనని మనం డెఫినెట్గా అప్రిషియేట్ చేసి తీరాలి అని శశికాంత్ చెప్తున్నప్పుడు అక్కడికి సునంద వస్తుంది. ఎవర్ని అప్రిషియేట్ చెయ్యాలి అని అడుగుతుంది. చెప్తానుగాని ముందు నువ్వు అర్జెంటుగా స్వీట్స్ తెప్పించు, ఇక్కడందరికీ స్వీట్స్ పంచాలి అంటాడు శశికాంత్. దేనికండి? అసలు ముందు ఏం జరిగిందో చెప్తారా అని సునంద అంటుంది. ఇంకప్పుడే ఆనంది ఆఫీస్కి వస్తుంది. అది చూసిన చైతన్య డాడ్, ఆనంది మేడం వస్తోంది, కంగ్రాట్స్ వదినా అంటాడు. థ్యాంక్యూ అంటుంది ఆనంది. కంగ్రాచులేషన్స్ అమ్మా అని శశికాంత్ కూడా చెప్తాడు. థ్యాంక్యూ అంటుంది. ఇప్పటికైనా ఏం జరిగిందో నాకు చెప్తారా అని అదంతా చూస్తూనే సునంద అడుగుతుంది. మామ్, ఈరోజు మావయ్యగారి కేసు కోర్ట్ హియరింగ్ ఉంది కదా, కోర్టులో ఆనంది మేడం అదరగొట్టేశారు. మా మావయ్యగారిని ఎలా బయటికి తీసుకురావాలో తెలియక కనీసం బెయిల్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న కేసుని, మా అత్తయ్యగారే వాదించలేక ఆగిపోయిన కేసుని ఆనంది మేడం హ్యాండిల్ చేసి కేసు వాదించి మా మావయ్యగారికి బెయిలిప్పించారు. ఆనంది మేడమంటే మామూలు విషయమనుకుంటున్నారా? అపోజిట్ లాయర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కడగడలాడించారు. చెప్పాలంటే నిజంగా తను భయపడిపోయాడు. తన సీనియారిటీ కూడా ఆనంది మేడంలాంటి జీనియస్ ముందు తేలిపోయింది. మొత్తానికి బెయిల్ ఇవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ఆనంది మేడం, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అంటాడు చైతన్య. థ్యాంక్యూ చైతన్య. ఓ, బెయిల్ మీద తీసుకొచ్చారా? సంతోషం అంటుంది సునంద. రాగానే నీకీ విషయం చెప్దామనుకున్నానమ్మా, కాకపోతే నువ్వు వేరే వర్క్లో ఉన్నావు అని ఆదిత్య అంటాడు. ఓకే, నో ప్రాబ్లం. లాయర్ సూర్యగారి జెన్యూనిటీ అందరికీ తెలిసిందే కదా, జడ్జిగారు అందరికీ తెలుసు కదా, పైగా సూర్యగారు జడ్జిగారి కొడుకు, అందుకే బెయిలిచ్చుంటారు అని సునంద అంటుంది. మామ్, జడ్జిగారు అంత తెలిసినా, ఎంత జెన్యూనున్నా ఇదేమన్నా మామూలు కేసనుకుంటున్నావా ఏంటి? మత్తుమందుల కేసు కదా అని చైతన్య అనగానే అక్కడే ఉన్న ఊర్వశి ఒక్కసారిగా షాకవుతుంది. ఏంటి, మత్తుమందుల కేసా? నాకేమీ అర్థం కావడంలేదే. అదీ కూడా మత్తుమందుల కేసు కదా, ఈ రెండూ ఒకటి కాదు కదా అని పక్కకొచ్చి జిరాఫీకి ఫోన్ చేస్తుంది. చెప్పక్కా అంటాడు జిరాఫీ. నువ్విందాక బెయిలొచ్చిందని ఏదో పేరు చెప్పావు కదా, ఆ పేరేంటి అని అడుగుతుంది. లాయర్ సూర్య అని జిరాఫీ చెప్పగానే ఒక్కసారిగా షాకవుతుంది ఊర్వశి. ఏమైందక్కా అని అడుగుతాడు. ఏం లేదురా, ఉంటాను. ఇదేంటి, వీడు చెప్పిన పేరు వాళ్లు చెప్పిన పేరు మ్యాచ్ అయింది, కేస్ కూడా మ్యాచ్ అవుతోంది. అసలు ఈ రెండు కేసులు ఒకటేనా, లేదా ఇలాంటిది ఇంకొకటేదైనా జరిగిందా? అసలు ఫస్ట్ ఇదేంటో తెలుసుకోవాలి అని జీవన్ దగ్గరికి వస్తుంది ఊర్వశి. మేడం, అర్జెంటుగా మీతో మాట్లాడాలి అంటుంది. దేని గురించి అని అడుగుతుంది జీవన. పదండి చెప్తాను, ప్లీజ్ పదండి అంటుంది. తర్వాత జీవన, ఏంటి చెప్పు అంటుంది. ఆనంది బెయిల్ మీద తీసుకొచ్చిందది మత్తుమందుల కేసంటున్నారు, అదేంటో నాకు అర్థం కావడంలేదు. దాని గురించి నాకు డీటెయిల్డ్గా చెప్తావా అని ఊర్వశి జీవనని అడుగుతుంది. దాని గురించి నీకెందుకు పని? జీవన ప్రశ్నిస్తుంది. ఏం లేదు, నాకు సగం సగం అర్థమైంది. అంటే మన చుట్టూ ఏం జరుగుతోందో మనం తెలుసుకోవాలి కదా అని ఊర్వశి అంటుంది. ఓకే, చెప్తాను. నీకు లాయర్ సూర్యప్రసాద్ గారు తెలుసా అని అడుగుతుంది జీవన. లేదు, వాళ్ళెవరో నాకు తెలీదు అని చెప్తుంది ఊర్వశి. అయితే నీకు కథ మొదట్నుంచి చెప్తాను. ఈ ఆనంది ఉంది కదా, ఆనంది అసలు పేరు కుట్టి. మేమంతా ఇంట్లో కుట్టి అని పిలుస్తాం. తను నేను చిన్నప్పటినుంచి బెస్ట్ ఫ్రెండ్స్. మా ఇంట్లోనే పెరిగింది. ఒక రకంగా చెప్పాలంటే మా అమ్మ నాన్న తనని సొంత కూతుర్లా పెంచారు. తర్వాతది వేరే చోట పెరిగిందనుకో, అదంతా వేరే విషయం. కాకపోతే
తను లాయర్ అవ్వాలనుకుంది. తనూ నేను ఒకే లా కాలేజీలో చదువుకున్నాం. తను స్టేట్ ఫస్ట్. తను లాయర్ అయింది. నేను లాయర్ ప్రొఫెషన్కి వెళ్లకుండా బిజినెస్లోకి వచ్చేశాను. తను మాత్రం మా అమ్మానాన్న దగ్గరే ట్రైనింగ్ తీసుకుంది. ఇంతకీ విషయమేంటంటే, లాయర్ సూర్యగారు కార్లో వస్తుంటే కార్లో చెకింగ్ జరిగిందంట. చూస్తే కార్లో వత్తుమందున్నాయంట. అది తనకి కూడా తెలీదు. ఎవరో పెట్టారంట అని జీవన చెప్పగానే ఊర్వశి తను సూర్యకారులో పెట్టిన మత్తుమందు బాక్స్ని గుర్తుచేసుకుంటుంది. ఆ లాయర్ సూర్యప్రసాద్ గారికి మీకు సంబంధమేంటి అని ఊర్వశి అడుగుతుంది. ఏంటి నువ్వు ఇప్పటిదాకా చెప్తుంటే ఏం విన్నావ్? మా అమ్మ నాన్న అంటే ఇంకా అర్థం కాలేదా? లాయర్ సూర్యప్రసాద్ గారు ఎవరు కాదు, మా నాన్నగారు అని చెప్పగానే మరొక్కసారి షాకవుతుంది. లాయర్ సూర్యప్రసాద్ గారు మీ నాన్నగారా అని అడుగుతుంది. అవును, లాయర్ సూర్యప్రసాద్ గారు మా నాన్నగారే. సునందగారు మా అత్తయ్యగారు. అంటే సునందగారికి స్వయాన వియ్యంకుడు, చైతన్యకి స్వయాన మావయ్యగారు, ఆదిత్యకి చిన్న మావయ్యగారు, శశికాంత్కి వియ్యంకుడు. అయితే ఇప్పుడేంటి? దీంట్లో ఆశ్చర్యమేముంది? ఇది మామూలు విషయమే కదా. మా అమ్మ నాన్న విషయంలో నాకన్నా ఎక్కువ ఎమోషన్ ఆనంది. ఎందుకంటే తనకి లైఫ్ ఇచ్చారు. వాళ్లే డబ్బులు కట్టి చదివించారు. ఒక రకంగా చెప్పాలంటే ఆనంది లైఫ్ ఈరోజు ఇలా ఉండడానికి కారణం వాళ్లే. మా అమ్మానాన్నల మీద నాకన్నా ఎక్కువ అభిమానం చూపిస్తుంది ఆనంది. మా అమ్మనాన్నకేదైనా జరిగితే నేనైనా కాస్త ఆలోచిస్తాను కాని అసలు ఆనంది మాత్రం ఒక్క నిమిషం కూడా ఆలోచించదు. ప్రాణం పెట్టైనా సరే వాళ్లకోసం ఏదైనా చెయ్యాలి అనుకుంటుంది. తనకి వాళ్లంటే అంత ప్రేమ. మా నాన్నగారు మత్తుమందుల కేసులో అరెస్టయ్యారు. ఈరోజు బెయిలిప్పించి ఆనంది తీసుకొచ్చింది. యాక్చువల్లీ నేను పెద్ద లాయర్ని పెడదామనుకున్నాను, కాని కొన్ని కారణాల వల్ల దీన్నే పెట్టాల్సొచ్చింది. అదంతా మా గ్రానీ చేసిన పని. సర్లే, అవన్నీ నీకెందుకు ఊర్వశీ? నువ్వు ఆలోచించాల్సిందంతా ఆదిత్య గురించి కదా, అది చూసుకో సరేనా అని చెప్పి అక్కడ్నుంచి జీవన వెళ్ళిపోతుంది. అమ్మో, అసలేంటిది? అది వేరే ప్రపంచం, ఇది వేరే ప్రపంచం. ఎక్కడో సూర్య, ఎక్కడో కారు, ఎక్కడో మత్తుమందులు పెట్టాను అనుకున్నాను. తీరా చూస్తే ఏ ప్రపంచమైతే నాకు సంబంధం లేదనుకున్నానో సరిగ్గా అదే ప్రపంచంలోకొచ్చి కూర్చున్నాను. ఇప్పుడు నేను ఏ ఇంటికైతే కోడలవ్వాలనుకుంటున్నానో ఆ ఇంటికి తను వియ్యంకుడు. ఎవరికైతే నేను తోడుకోడలవ్వాలనుకుంటున్నానో ఆ జీవనికి స్వయానా తండ్రిలాంటి వ్యక్తి. పైగా ఆనంది ఒక ప్రొఫెషనల్ లాయర్. తనే దగ్గరుండి బయటికి తీసుకొచ్చింది. ఇప్పుడు నా పరిస్థితి మామూలుగా లేదు కదా. చూస్తే నా చుట్టూ మొత్తం గిరిగీసుకుని నేనే కూర్చున్నట్టుంది. ఒకవేళ నేను దొరికిపోతే నా పని అయిపోయినట్టే. ఊర్వశీ, నువ్వేదో లైఫ్ సెటిల్ చేసుకుందామనుకొని ఆదిత్య చేత నీ మెళ్ళో తాళ్లు కట్టించుకోడానికి అని వచ్చి ఉరితాడు బిగించేసుకున్నావ్. నీ జీవితం బాల్కనీలోంచి నేల టికెట్లోకి వచ్చిపడిందే. అయిపోయావు నువ్వు, సర్వనాశనమైపోయావ్ అని తలమీద చేతులు పెట్టుకుని భయపడుతుంది ఊర్వశి. ఇంక సూర్య ఊటటూటా ఊటా కౌన్సిల్ నుంచి వచ్చిన లెటర్ని చూస్తూ ఉంటాడు. చూసి కన్నీళ్లు పెట్టుకుని తుడుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి జ్యోతి వస్తుంది. ఇప్పుడు దాన్నెందుకు చూస్తున్నారు అని అడుగుతుంది. నా నుండి వివరణ కోరుతూ బార్ కౌన్సిల్ నుండి లెటర్ వచ్చిందంటేనే ఆశ్చర్యంగా ఉంది. పైగా నా అంతట నేనే లొంగిపోవాలని కోరుకుంటున్నారు అని చెప్తాడు సూర్య. మన చుట్టూ మంచివాళ్లుగా నటించేవాళ్లు మన పరిస్థితి బాలేదనగానే వాళ్లు ఏంటో చూపిస్తారు. అవన్నీ పట్టించుకోకండి, ముందు ఈ జ్యూస్ తాగండి అంటుంది జ్యోతి. నువ్వు చెప్పినంత తేలిగ్గా నేను తీసుకోలేకపోతున్నాను జ్యోతి. మనిషి జీవితం సముద్ర ప్రయాణంలాంటిది. తుఫాను రానంతవరకు పడవ ప్రయాణం బాగానే ఉంటుంది. కాని ఒక్కసారి తుఫాను చెలరేగిందో పడవ మునిగిపోతుంది. మత్తుమందులు నా కార్లో దొరికాయనగానే ఇది ఎంత సీరియస్ అవుతుందో నేను ఊహించగలిగాను. కాని ఎవ్వరూ నమ్మరు. నా తోటి లాయర్స్ అంతా కోర్టు ముందు సూర్య నిర్దోషి అని ధర్నా చేస్తారనుకున్నాను. కాని వాళ్లు నేను ముద్దాయిగా కోర్టు ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే వాళ్ల నిజస్వరూపం చూపించారు. రిమాండ్లో జైలుకు వెళ్లాను. భయమేసింది జ్యోతి. ఒకవేళ నాకు శిక్షపడి నేను జైల్లోనే ఉండిపోతే నా కూతురు, నా కొడుకు, నా భార్య, నా ఫ్యామిలీ వీళ్లంతా ఏమవుతారు? శిక్షపడిన కారణంగా నేను అందరికీ దూరమైపోతాను. అదొకటైతే నా మీద పడ్డ నింద నువ్వు కూడా మొయ్యాలి కదా అని సూర్య చెప్తూ ఉంటే అవునండి అంటుంది జ్యోతి. అది ఎంత బాధాకరమైన విషయమో నేను జైల్లో ఉన్నప్పుడు అర్థమైంది. చెయ్యని తప్పుకి కుట్టి ఎన్ని నిందలు మోసింది. అందరూ తనని వెలివేస్తే ఎంత నరకం అనుభవిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు తనే నాకు మోటివేషన్ జ్యోతి. ఎందుకంటే అందరూ తనని వదిలేశారు. అమ్మానాన్న దగ్గరికి తనే రానంది. ఆత్మగౌరవంతో బ్రతికే మనిషికి ఎన్ని కష్టాలొచ్చినా ఎవ్వరికీ తల వంచకుండా ఒంటరిగా నిలబడి అయినా సరే తనేంటో నిరూపించుకోవాలని కుట్టి తన చేతల ద్వారా ప్రూవ్ చేసింది. అప్పుడే నాకనిపించింది ఇంక నేను కుట్టిని క్షమించకుండా ఉండడం మంచిది కాదని. కార్లో మత్తుమందులు పెట్టినవాళ్లు ఎవరో తెలిస్తే కాని ఈ సమస్యల నుంచి బయటపడలేను. జ్యోతి, మీరు చూస్తూ ఉండండి, మన కుట్టి వాళ్లని కూడా పట్టుకుంటుంది. తనమీద నాకా నమ్మకముంది అని జ్యోతి సూర్యతో అంటూ ఉంటే చాటుగా ఇదంతా వింటున్న ఇందుమతి నీ బోందలా ఉంది. అది సూర్యని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చిందంటే వీళ్లాగే సునంద ఫ్యామిలీ కూడా దాన్ని క్షమించే అవకాశముంది.
కుట్టి ఈ కేసు గెలవకూడదు. సూర్య మళ్లీ జైలుకు వెళ్లాలి. దానికి ఏదో ఒకటి చెయ్యాలి అని ఇందుమతి అనుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఆదిత్య ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఊర్వశి ఆఫీస్ రూంలోకి వచ్చి ఆదిత్యన్ని చూస్తూ ఉంటుంది. ఏం చెయ్యాలిప్పుడు? మనవాడేమో బ్రహ్మచారిలో ఉన్నాడు. నా వైపుకి కూడా చూడట్లేదు. పూని మన అందాలన్నీ ఏమైనా వలకబోసి అనురాగాలని చూపించి పడేద్దామనుకుంటే మనకలాంటివేమీ తెలియవు. మనమేమో ఆర్బానికి ఎక్కువ, మగాడికి తక్కువ అన్నట్టుగా ఉంటాం. మరి గురువునెలా పడగొట్టాలి? సర్లే, తనతో మాట కలిపి ఏదొకటి చేద్దాం. బాస్ అని పిలుస్తుంది. చెప్పు ఊర్వశి అంటాడు ఆదిత్య. కాఫీ ఏమైనా తాగుతారా అని అడుగుతుంది. వద్దు. పోనీ కూల్ డ్రింక్? నో థాంక్స్ అంటాడు. అప్పుడే అటుగా వెళుతున్న ఆనంది ఒకవైపు, చైతన్య ఒకవైపు ఇదంతా గమనిస్తూ ఉంటారు. పోనీ జ్యూస్ అని ఆదిత్యకి దగ్గరగా ముఖం పెట్టి ఆదిత్యని చూస్తూ ఉంటుంది. ఆదిత్య ఆశ్చర్యం కలిగి ఊర్వశి వైపు చూస్తాడు. ఆదిత్య అలా చూసేసరికి సారీ బాస్ అంటుంది. ఈ అమ్మాయి ఏంది మరీ అంత దగ్గరగా ఉండి అడుగుతుంది? అంతవసరమేముంది? కావాలంటే బాయ్ అడుగుతాడు కదా అని ఆనంది అనుకుంటుంది. కాఫీలు టీలు కాదు, ఏదోకటి చెయ్యాలి అని బాస్ అని పిలుస్తుంది. చెప్పు ఊర్వశి అంటాడు. మీ డ్రెస్ చాలా బావుంది అంటుంది. ఇంకా ఆదిత్య ఊర్వశి వైపు చూసి చిన్న స్మైలిచ్చి థ్యాంక్యూ అంటాడు. ఈ కలర్ డ్రెస్ మీకు చాలా బావుంటుంది కూడా. ఈ డ్రెస్లో మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు అని ఊర్వశి చెప్తూ ఉండగా ఆదిత్య కంట్లో ఏదో పడుతుంది. అరే, ఏమైంది బాస్? చూడనివ్వండి అని ఆదిత్య కంట్లో ఊదుతూ ఉంటుంది. ఆదిత్య ఇబ్బందిగా ఫీలవుతూ ఉంటాడు. ఊర్వశి ప్లీజ్. బావుంది. లేదు బాస్, కంట్లో ఏదో ఉన్నట్టనిపిస్తోంది అని అంటుంది. ఓ, ఐఎమ్ ఓకే ప్లీజ్ అంటూ ఆదిత్య అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోతాడు. పర్లేదు, గురుడు దారిలో కొలుస్తున్నాడు. ఇలాగే కొంచెం కొంచెం ట్రై చెయ్యొచ్చు అని ఊర్వశి అనుకుంటుంది. ఇంకా ఆనంది ఆదిత్య బయటికి రావడం చూసి అక్కడ్నుంచి పక్కనికి వెళ్ళిపోతుంది. ఊర్వశి కూడా బయటకొస్తుంది. ఇదంతా చూస్తున్న చైతన్య కోపంతో, హలో, నువ్వు మా అన్నయ్య పిఏ అంటే పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ కేర్ టేకర్ కాదు. అసిస్టెంట్ అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అంటాడు. ఇప్పుడు నేనేం చేస్తాను అని అడుగుతుంది ఊర్వశి. మా అన్నయ్యని హ్యాండ్సమ్గా ఉన్నావని, డ్రెస్ బాగుందని ఏదేదో పొగిడేస్తున్నావు. కాఫీ జ్యూసులంటూ ఏవేవో అడుగుతున్నావు. అసలు నువ్వు పిఏవా, ఆఫీస్ బాయ్వా? తన కంట్లో దుమ్ము పడితే తొడవాలని చూస్తున్నావేండి? రేపు తన కాళ్ళు పట్టుకుంటుంది, అప్పుడు కాలికి మసాజ్ చేస్తావా అని అంటాడు చైతన్య. సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటుంది ఊర్వశి. నేనంతా చూశాను. లిమిట్స్ క్రాస్ చేయాలని చూడకు. నీ లిమిట్స్లో నువ్వుండు. లేదంటే నువ్వనుకున్నంత మంచోడిని కాదు నేను. వార్నింగ్ ఇచ్చి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు చైతన్య. ఇంకా ఊర్వశి ఆనంది వైపు చూసి, ఓ, ఆదిత్యాకి నేను దగ్గరవుతున్నాను అనుకుని నీ మరిదితో నాకు వార్నింగ్ ఇప్పించావా? దీన్ని ఎలా చెయ్యాలో, ఎంతవరకు తీసుకెళ్లాలో నాకు తెలుసు అని ఊర్వశి సునంద దగ్గరికి వెళ్తుంది. మేడం, ఏంటి ఊర్వశి? ఆదిత్యగారికి నేను దగ్గరవ్వాలనుకుని తన కంట్లో దుమ్మేదో పడితే నేను ఊదటానికి ట్రై చేశాను. ఆ మాత్రం దానికి నేనేదో చనువు తీసుకుంటున్నాను అని మీ చైతన్య వచ్చి నోటికొచ్చినట్టు తిట్టారు మేడం అని చెప్తుంది. అయితే ఆదిత్య నిన్నేమన్నా అన్నాడా అని అడుగుతుంది సునంద. లేదు, తనేమనలేదు. మీ చైతన్య చాలా తిట్టాడు. ఇలా అయితే చాలా కష్టమండి. మీరేదో ఆఫీస్లో పిఏగా ఉండి మీ అబ్బాయిని దారిలో పెట్టమని ఏదో చెప్పారు. మా అమ్మానాన్న నన్ను ఎంత పద్ధతిగా పెంచారో తెలుసా మీకు? నాకు ఇలాంటి ఆఫీసులంటే చాలా భయం, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి నేను మీకోసం, మీ అబ్బాయి కోసం ఇదంతా చెయ్యాల్సి వస్తోంది. ఆదిత్యని పెళ్లి చేసుకుని మీ ఇంటికి కోడలిగా రమ్మంటే ఓకేగాని ఇలా ఆఫీస్కొచ్చి ఈ పిఏ పోస్ట్ అంటే నా వల్ల కావడం లేదు. పైగా ఈ హెరాస్మెంట్ ఒకటి అని దొంగ ఏడుపులేడుస్తుంది. ప్లీజ్ మేడం, మీరేమీ అనుకోవద్దు. ఇప్పుడే నేనింటికి వెళ్ళిపోతాను అంటూ వెళ్లబోతుంది. ఊర్వశి, ఆగు, నువ్వేం కంగారుపడకు. నువ్వు నాతోరా, నేను చెప్తాను అని సునంద అంటే, లేదండి, చాలా దారుణంగా తిట్టారు అంటుంది. నువ్వు నాతోరా, పద, చెప్తాను అని చైతన్య దగ్గరికి వెళ్తారు. చైతన్య అని పిలుస్తుంది. ఏంటి మామ్ అంటాడు. అసలు నువ్వేమనుకుంటున్నావ్ అని అడుగుతుంది సునంద. ఊర్వశీని తిట్టాల్సిన అవసరం నీకేంటి అని అంటుంది సునంద. అవసరానికి మించిన చనువు తీసుకుంటోంది అని చెప్తాడు. అది మీ అన్నయ్యకి తెలియదా? నీకు మాత్రమే తెలుస్తోందా? అంటే చనువిచ్చే మనిషికి తెలియకుండా చూసే మనిషికి అర్థమవుతుందా? ఇదే పని ఒక అబ్బాయి, సార్, కాఫీ కావాలనో, లేదా మీ డ్రెస్ బావుందనో, మీరు హ్యాండ్సమ్గా ఉన్నారనో, లేదంటే కంట్లో దుమ్ము పడితే తుడుస్తుంటేనో అప్పుడు కూడా నువ్విలాగే అబ్జెక్ట్ చేస్తావా? లేదు కదా, తనొక అమ్మాయి కాబట్టి ఇలా చేస్తున్నావు కదా అంటుంది. అదేంలేదు మామ్ అంటాడు. చైతన్య, నువ్వు ఫ్యామిలీ మెంబర్లా బిహేవ్ చేస్తున్నావు. ఇది ఆఫీస్, ఇల్లు కాదు. ఇక్కడ నువ్వు సునందకి కొడుకులాగో, ఆదిత్యకి తమ్ముడిలాగో, శశికాంత్కి కొడుకులాగో బిహేవ్ చెయ్యొద్దు. అదే నువ్వు బయట వ్యక్తివయ్యుంటే ఒక పిఏని ఇలా అనే రైట్ నీకుండేదా?
నువ్వు సొంత వ్యక్తివి కాబట్టి ఇలా మాట్లాడావు, కానీ ఇక్కడ ఎలాంటి రిలేషన్స్కి తావులేదు అని సునంద చెప్తూ ఉంటే, సునందా అని ఆపబోతాడు శశికాంత్. మాట్లాడుతూ ఉన్నాను గదండీ అని శశికాంత్ని కసరుకుంటుంది. నీకేదైనా ప్రాబ్లముంటే నాతో చెప్పు, ఆదిత్యకేదైనా ప్రాబ్లముంటే ఆదిత్య చెప్పుకుంటాడు, అంతేగాని ఎవరి తరఫున నువ్వు మాట్లాడాలని ట్రై చెయ్యకు, ఇంకోసారి ఇలా అండానికి వీల్లేదు అని చెప్తుంది. అబ్బా, ఏమైంది సునందా అని అడుగుతాడు శశికాంత్. ఏమవుతోందండీ, ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నారో నాకర్థం కావడంలేదు. ఇది ఆఫీస్ అనుకుంటున్నారా, లేదంటే పర్సనల్ రివెంజ్ తీర్చుకునే ప్లేస్ అనుకుంటున్నారా అని గంభీరంగా చైతన్యాన్ని కోప్పడుతూ ఉంటుంది సునంద. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.